నమస్తే అండి, నేను రజా. కాళ్ల బేరానికి దిగినటువంటి పాకిస్తాన్. నేను గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నాను, పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి యుద్ధం కోరుకోవట్లేదు, కానీ మేకపోతు గాంభీర్యం కోసం అని చెప్పేసి వాళ్ళ ప్రజల ముందు ఎర్రి పప్పలు అవ్వకూడదని చెప్పేసి ఏదో షో ఆఫ్ చేస్తున్నారు. మీకు తెలుసా, బేసిక్గా మనం మన మిలిటరీకి సంబంధించినటువంటి ఏవైతే సెక్యూరిటీ రీజన్స్ కోసం అని చెప్పేసి ఏం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క వీడియో కానీ ఒక ఫోటో కానీ బయటకు రిలీజ్ చేయొద్దు, ఏ ప్రాంతంలో మన మిలిటరీ కదలికలు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ఈ టిక్ టాక్ పాకిస్తాన్లో బ్యాన్ కాదనుకుంటా, అక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే ఇంచుమించు ఆ మిలిటరీ మెన్స్, అదే వెపన్స్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, లేదంటే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎట్టి వెళ్తున్నా సరే ఆ వీడియోలన్నీ తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దాని వెనక ఏంటంటే ఆ పాకికి జై కొట్టేటటువంటి పాటలు పెట్టుకొని మరి దాన్ని సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే స్టేటస్లు మాదిరి కానీ వాట్సాప్ స్టేటస్లో, లేకపోతే ట్విట్టర్లో వీడియోలు పోస్ట్ చేయడం, లేదంటే టిక్టాక్లో పోస్టులు పెట్టుకోవడం, లేదంటే యూట్యూబ్లో వచ్చే షార్ట్స్ రూపంలో ఈ విధంగా పెట్టి ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే మేము భారత్తో ఎక్కడ కూడా తగ్గట్లేదని చెప్పేసి ఆ జనం ముందు కొంచెం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక పక్క అలా చేస్తూనే మరో పక్క ఏంటంటే కాళ్ళ బేరాలకి ముందర చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు చెప్పుతో కొట్టినారు, పోరా బాబు నేనేం చేయలేను అన్నాడు. తర్వాత రష్యా దగ్గరికి వెళ్ళినాడు, నేను కూడా ఏం చేయను పో అన్నాడు. తర్వాత యుఎన్ దగ్గరికి వెళ్తే సరే అని చెప్పేసి ఒక మాట ఏదో చెప్తే భారత్ వినలేదు. ఆ తర్వాత అమెరికా దగ్గరికి వెళ్ళినాడు, ట్రంప్ మమ్మ మొదటి నుంచి కూడా మీ మీద వేయాల్సిందే అన్నట్టు చూస్తున్నాడు. ఇంకేమి ఎవరికి దొరక్క ఇప్పుడు అరబ్ కంట్రీస్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్తే ఐక్యరాజ్య సమితి వచ్చేసి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిందన్నమాట. సో దీనికి సంబంధించి చూస్తే పాకిస్తాన్ భారత్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ కాళ్ల బేరానికి దిగింది. యుద్ధ భయంతో ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి అత్యవసర భేటీ ఈ రోజు నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై చర్చిస్తున్నారు. అయితే ఉద్రిక్తతలపై పాకిస్తాన్ క్లోజ్డ్ కన్సల్టేషన్ కోరింది. భారత్ చర్యలు శాంతి భద్రతను హాని కలిగిస్తారని చెప్పేసి ఆరోపణలు చేసింది. భారత ఆంక్షలను యుఎన్ఎస్సి దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ పెహల్గామ్ దాడిపై యుఎన్ఎస్సి భారత్ కు మద్దతు ఇస్తోంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి అయితే నెలకొంది. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చు అనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. పాకిస్తాన్ కి సంబంధించిన రక్షణ మంత్రి కూడా బయటకు వచ్చి పక్కాగా భారత్ ఎయిర్ స్ట్రైక్స్ కొట్టబోతుందని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో ఇదిలా ఉండగా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక పాకిస్తాన్ వచ్చేసి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అటాక్ చేయబోతుందో భారత్ తెలియక పాకిస్తాన్ ఈ రోజు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ప్రతి దేశం యొక్క కాళ్లు పట్టుకొని మధ్యవర్తిత్వం చేయమని అడుక్కుంటుంది. కానీ ఏ దేశం కూడా ముందుకు రాకపోవడంతో ఐక్యరాజ్య సమితి కాళ్లు పట్టుకుంటే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టినారంట. ఆ మీటింగ్ సంబంధించి అప్డేట్స్ తెలియాల్సి ఉంది.